ఎవరైనా మతం మార్చుకున్నా ఏ ఒక్క అవకాశం పోతలేదు, వాళ్ళ గౌరవం పోతలేదు, వాళ్ళ సామాజిక హోదా తగ్గట్లేదు. కానీ ఒక దళితులు మాత్రం మార్చుకుంటేనే హోదా పోతుందట, సామాజిక గౌరవం పోతుంది, గుర్తింపు పోతుందంట, రిజర్వేషన్ పోతుందంట. ఇది ఇంతకాలం చెల్లింది కానీ ఇక ముందు చెల్లకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద కూడా మీరు మర్చిపోతారు సార్ నేను కోరుతున్నాను. ఒక మాట చెప్పాలంటే ఆర్డర్ మన ఆత్మగౌరవానికి, మన అస్తిత్వానికి, మన స్వేచ్ఛకు విరుద్ధం కదా, మన ఆత్మగౌరవానికి విరుద్ధం కదా, మన స్వేచ్ఛకు విరుద్ధం కదా. అంటే బ్రాహ్మణులు మార్చుకో, మీ రిజర్వేషన్కు డోకలేదు, మీ హోదాకు డోకలేదు, నువ్వు అగ్రకులస్తుడివే. రెడ్లు మీరు మార్చుకోండి, కమ్మలు మార్చుకోండి, కాపులు మార్చుకోండి, బీసీలు మార్చుకోండి, ఎస్సీలు మార్చుకోండి, మీ హోదాకు డోకలేదు, మీ రిజర్వేషన్ డోకలేదు. కానీ దళితులు మార్చుకుంటే మాత్రం మీరు దళితులు కాకుండా పోతారు, మీకు రిజర్వేషన్లు ఉండవు, మీకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించదు అనే మాట అంటే నిజంగా చెప్పాలంటే దళిత సమాజాన్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారో, దళితుల మీద ఆంక్షలు పెడితే వీళ్ళు ఏం చేస్తారని చెప్పి వాళ్ళు ఎంత అహంకారంతో ఉన్నారో ఇది మన కళ్ళ ముందు రుజువు అవుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆర్డర్ సవరించాలి, లేదా ఆర్డర్ పూర్తిగా రద్దన్న కావాలి, ఏదన్నా జరగాలి. ఆర్డర్ సవరించాలి, లేదా ఆర్డర్ పూర్తిగా రద్దన్న కావాలి. ఏం సవరించాలి? 1950లో ఆర్డర్ వచ్చినప్పుడు, ఆగస్టు 10 వచ్చినప్పుడు ఏమున్నది? కేవలం హిందూ దళితులకే రిజర్వేషన్లు ఎస్సీ హోదా అని ఉన్నది. మరి ఆ తర్వాత దాన్ని సిక్కులకు కూడా వర్తింపజేశారు కదా. అంటే మీరు గమనించండి, అంటే 50 నుంచి 56 వరకు సిక్కులు కూడా దళితులు కాదు కదా. ఇక సిక్కు దళితులకు కూడా దళిత హోదా లేదు కదా. అప్పుడు వాళ్ళు 5 ఏళ్ళు నష్టపోయింది కదా, 6 ఏళ్ళు నష్టపోయింది కదా. కానీ ఆ తర్వాత మళ్ళీ కలిపిండు కదా. రెండోది 90 వచ్చేటప్పటికి మనకు ఎక్కువ మంది బౌద్ధులు ఉన్న రాష్ట్రం ఏది? దళితులు. మహారాష్ట్ర. ఎందుకు మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నారు? మన అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించిన తర్వాత మన దళిత వర్గాలు ఎక్కువ మంది ఆయనను ఫాలో అయినారు. కాబట్టి భారతదేశంలో ఇప్పుడు ఎక్కువ మంది దళితులు బౌద్ధ మతం తీసుకున్న రాష్ట్రం ఏదైనా ఉంటే మనకు అక్కడనే కనిపిస్తున్నది, మహారాష్ట్రలో కనిపిస్తున్నది. ఆ మహారాష్ట్రలో ఇప్పుడు ఏమైంది? 90కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా దళిత బౌద్ధులకు కూడా ఎస్సీ హోదా వర్తిస్తుంది. ఇప్పుడు మిగిలింది ఎవరు? దళిత క్రైస్తవులు, దళిత ముస్లిం. ఇప్పుడు ఆ మిగిలిపోయిన కర్తవ్యాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోతాం సార్. మనందరి మీద ఉన్నది. మిగిలిపోయిన కర్తవ్యాన్ని మనం పూర్తి చేసుకుందాం. మన కాలంలో కూడా అది పూర్తి చేసుకోకపోతే ఇంకెప్పుడు పూర్తి అవుతుంది? వాళ్ళ జాగిరాయి దేశం ఏమన్నా? వాళ్ళేంది మనల్ని శాసించేది? వాళ్ళ జాగిరాయి దేశం ఏమన్నా? అవును మా ఇష్టానుసారంగా మీకు ఇస్తే ఇష్టం లేకుంటే లేదని అనడానికి వాళ్ళెవరు? ఇంతకాలం చెల్లిందేమో కానీ ఇక ముందు చెల్లకుండా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కలిసి కొట్లాడదాం. చిన్న చిన్న వాటిని పెద్దగా చేసుకోబాకండి, దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉమ్మడిగా దేశవ్యాప్తంగా వచ్చిన ప్రమాదం, ఇప్పుడు ఆ ప్రమాదం నివారించే కాడ ఎక్కడి నుంచో ఉద్యమం మొదలు పెట్టాలి. ఇప్పుడు అంతో ఇంతో తెలుగు నేల మీద కదిలిక మొదలైంది. కదిలిక మొదలైంది. ఈ కదిలిక దేశవ్యాప్తంగా విస్తరించాలి. దేశంలో ఉండబడే ఉన్నత వర్గాల మీద యుద్ధం చేయాలి. ఖచ్చితంగా ఈ రాజ్యాంగంలో మళ్ళీ మనం ఆర్డర్ని మళ్ళీ సవరించుకోవాలి, లేదా ఆర్డర్ని మొత్తం రద్దు చేయించాలి. ఏదో ఒకటి జరిగేంత వరకు మాత్రం మనం పోరాటం చేయాలి. ఆ పోరాటానికి మనం అందరం కలిసి సిద్ధపడాలి. దేనికి? నా దళితుల్లో ఉండబడే అన్ని వర్గాలకు సంబంధించిన సోదరులను కలిసికట్టుగా ముందుకు సాగించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అక్కడక్కడ ఇటువైపు నుంచి కొంతమంది రెచ్చగొట్టేటోళ్ళు ఉంటారు, అటువైపు నుంచి కొంతమంది రెచ్చగొట్టే ఉంటారు. ఇప్పుడు ఉమ్మడి ప్రయోజనాల కంటే వ్యక్తి ప్రయోజనాలు టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు వ్యక్తి ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని ఇప్పుడు కలిసి పనిచేస్తే మళ్ళీ వ్యక్తి ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పి అనుకునేటోళ్ళు కొంత అవరోధాలు కల్పిస్తుంటారు. వాటిని మనం పక్కకు పెట్టి కలిసి వచ్చే మన శక్తులన్నిటిని కలుపుకొని ముందుకు సాగుదాం. అంతిమంగా విజయం సాధించడం మీద మనం దృష్టి పెడదామనేసి కూడా మీరు మర్చిపోద్దని సాయం కోరుతున్నాను. దయచేసి నేను మాదిగ తమ్ములకు విజ్ఞప్తి చేస్తున్నా, గ్యాప్ను పెంచే విధంగా ఎక్కడ స్టేట్మెంట్ రావద్దు, ఎక్కడ సోషల్ మీడియాలో పెట్టద్దు. ఇటు ఎంఆర్పిఎస్ వైపు నుంచి మాదిగల వైపు నుంచి ఆ పని జరగద్దు. అట్లనే మాల తమ్ముల అన్నలకు నేను అప్పీల్ చేస్తున్నా, చిన్న చిన్న విభేదాలను ఏదైనా ఉంటే మనం గ్రామాలు పరిష్కరించుకుందాం, లోకల్గా పరిష్కరించుకుందాం. కానీ ఆ విభేదాలను పెద్దగా చేసి సోషల్ మీడియాలో పేపర్లో పెట్టకుండా జాగ్రత్త తీసుకుందాం. అందరం కలిసి పనిచేద్దాం, కలిసి ముందుకు వెళ్దాం అనేసి కూడా మీరు మర్చిపోద్దని సవినంగా కోరుతున్నాను నేను. ఈ నేపథ్యంలో ఇక మన ప్రయాణం కాడికి వచ్చేటప్పటికి రెండింటి మీద మీరు దృష్టి పెట్టండి. రెండింటి మీద మనం అందరం కలిసి దృష్టి పెడదాం. ఒకటి, ఇప్పుడు దళిత హోదా రద్దయింది అనుకుందాం. ఇప్పుడు రద్దులో ఉన్నాం కదా, ఇప్పుడు రద్దు కాలంలోనే ఉన్నాం కదా. అంటే
దళిత క్రైస్తవులకు, నిజంగా దళిత క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళకు ఎస్సీ హోదా వర్తించినప్పుడు యాక్ట్ వర్తించదు, రిజర్వేషన్ వర్తించదు. ఇది ఇక్కడ క్లోజ్ అయిపోయింది. కానీ క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు ఈ దేశంలో రాజ్యాంగ పరంగా ఏ హోదా కలిగి ఉన్నారు? దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా రద్దయిపోయింది. ఇప్పుడు ఎస్సీ హోదాలో వచ్చే ప్రయోజనాలు ఏవి దక్కవు. యాక్ట్ దక్కదు, రిజర్వేషన్ దక్కదు, ప్రయోజనాలు దక్కవు. ఇది వదిలిపెడదు. ఇది ఇక్కడ క్లోజ్ అయిపోయింది. మరి క్రైస్తవుల పేరుతో వచ్చేది ఏంటిది? గవర్నమెంట్ ద్వారా, రాజ్యాంగం ద్వారా. క్రైస్తవులను రాజ్యాంగం ఏం చూస్తున్నది? టోటల్ క్రైస్తవులను మైనార్టీ హోదా ఉన్నది. ఏ హోదా ఉన్నది? మైనార్టీ హోదా ఉన్నది. మైనార్టీలు అంటే సహజంగా మనం ఏమనుకుంటున్నాం? ముస్లింలే అనుకుంటున్నాం. కానీ ముస్లింలు క్రైస్తవులు, జైనులు, ఇతర కొంతమంది కలిస్తేనే మైనార్టీలు. ఇక్కడ మైనార్టీ హోదాలు ఉన్న వాళ్ళకు కూడా ప్రయోజనాలు ఉన్నాయి, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, అదే సమయంలో విద్యా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం ఎవరి లబ్ధిదారుల నుంచి మనం మర్చిపోవద్దు. నేను అంటున్నా, ఈ మైనార్టీ హోదా పేరుతో ఎవరైతే విద్యా సంస్థలు తెచ్చుకున్నారో ఆ విద్యా సంస్థలు తెచ్చుకున్న వాళ్ళందరూ కమ్మోళ్ళు, కాపోళ్ళు, రెడ్డోళ్ళు, బ్రాహ్మణులు తప్ప మన దళితులు తక్కువ తెచ్చుకున్నారని కూడా మీరు మర్చిపోదని సార్ నేను కోరుతున్నాను. మీరు విద్యా సంస్థలు తెచ్చుకునేదేమో మైనార్టీ క్రైస్తవం పేరుతో తెచ్చుకుంటారు. కానీ 90% పైగా అది మాలోళ్ళే కావు, మాదిగోళ్ళే కావు, దళితులే కావు, ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ ప్రయోజనం పొందుతుంటారు. ఇప్పుడు ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు 3 ప్రయోజనాలు పొందుతుంటారు అక్కడ. ఇక్కడ మైనార్టీ హోదా కింద క్రైస్తవ సంస్థలన్నీ వాళ్ళే. మళ్ళీ అందులోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తుంది. వాళ్ళ సామాజిక హోదాకు గౌరవం నిలబడ్డది. వాళ్ళ సామాజిక హోదా గౌరవం తగ్గలే. వాళ్ళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళ అమలు జరుగుతున్నాయి. మళ్ళీ మైనార్టీల పేరుతో క్రైస్తవ సంస్థలన్నీ వాళ్ళ చేతులు ఉన్నాయి. ప్రయోజనాలు అందరూ మైనార్టీ పేరుతో పొందుతున్నారు. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయండి. విద్యా సంస్థలు, మైనార్టీ విద్యా సంస్థల పేరుతో వచ్చిన విద్యా సంస్థలన్నీ 90% కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణుల చేతుల నుంచి మీరు మర్చిపోదని సైనం కోరుతున్నాను. అంటే ప్రయోజనాలు పొందుతున్నది వాళ్ళే తప్ప మనోళ్ళు కాదనేసి కూడా లెక్కలు తీయాల్సిన బాధ్యత మనం ఇదిని కూడా మీరు మర్చిపోవద్దు. అదే సమయంలో ఇక్కడ విదేశాల నుంచి కొంత అంతో ఇంతో చేయితో దొరికే విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయి క్రైస్తవ మిషనరీలో. ముఖ్యంగా అవి ఆర్సీఎం ఎక్కువ నడుపుతుంటుంది. ఏది? ఆర్సీఎం నడుపుతుంటుంది కదా. వాళ్ళ చేతిలో విద్యా సంస్థలు ఉన్నాయి. వాళ్ళ చేతిలో విద్యా సంస్థలు ఇంకా మేరే ఏ సంస్థ దగ్గర ఆ విద్యా సంస్థలు లేవు, కానీ ఆర్సీఎం దగ్గర ఉన్నాయి. కానీ ఆర్సీఎం దగ్గర వాటికి నిన్నటి వరకు బయట దేశాల నుంచి కూడా కొన్ని ఫండ్స్ అందినాయి. కానీ కారణాలు ఏమైనా ఒక 5-6 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఫండ్స్ అన్ని నిలబడినాయి. ఇప్పుడు విద్యా సంస్థలు నడుస్తున్నాయి కానీ విదేశీ సహకారంతో నడతలేవు. కానీ ఈ దేశంలో ఉండబడే శ్రేయోభిలాషులతోటి ఆ విద్యా మీరు మర్చిపోదని నేను సవినంగా కోరుతున్నాను. ఆ లెక్కలు కూడా మనకు ముఖ్యం. ఎందుకంటే వచ్చే నెల ఒక కీలకమైన నిర్ణయం వస్తుంది. కమిషన్ రిపోర్ట్ వస్తుంది. దయచేసి కమిషన్ రిపోర్ట్ మీద ఇప్పుడు ప్రధాన దృష్టి పెట్టాలి మనందరం కలిసి. బాలకృష్ణన్ కమిషన్ వేసింది. అంతకుముందు జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక దళిత క్రైస్తవ స్థితిగతుల మీద అనుకూలంగానే రాసింది. వాళ్ళ సామాజిక హోదా రద్దు కావడం అన్యాయం అన్నది. 1950 ఇచ్చిన ఆర్డర్ కూడా రాజ్యాంగ విరుద్ధం అన్నది. దళితుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని చెప్పింది. ఒక రకం చెప్పాలంటే దళిత క్రైస్తవులకు 100% అది అండగా నిలబడ్డ నివేదిక. కానీ దురదృష్టవశాత్తు దాన్ని ముందుకు నడిపించకపోవడం ఒకటైతే, ఆ కమిషన్ నివేదికను పక్కకు పెట్టి మళ్ళీ ఇప్పుడు జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ ఇచ్చిన విషయం మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం బాలకృష్ణన్ అది మన రంగనాథ్ కమిషన్ వేసింది. రిపోర్ట్ వచ్చినప్పుడు అది పెండింగ్లో పెట్టింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం
ఇప్పుడు ఉండబడే ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్న ప్రభుత్వం ఇప్పుడు జస్టిస్ బాలకన్ కమిషన్ వేసింది. ఆ కమిషన్ నివేదిక వచ్చే నెల 10కి వస్తుందని చెప్పి ప్రకటనలు వస్తున్నాయి. అంటే వచ్చే ఉన్నప్పటికీ వీళ్ళు మన్నటి హోదాలో ఎవరు అవకాశాలు పొందలేకుండా పోయినరు. ఇది నష్టపోతున్న మాట నిజమే. క్రైస్తవ మతం తీసుకున్నంత మాత్రం మాదిగానే సామాజిక హోదా మారట్లేదు, వాళ్ళ స్థితిగతులు అట్లనే అని చెప్పి ఒక నిర్దిష్టంగా ఆ నివేదిక అనుకూలంగా ఉన్నది. కానీ ఇప్పుడు బాలకృష్ణ కమిషన్ నివేదిక కూడా దానికి అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళకు కూడా మనం సమాచారం ఇవ్వాల్సి అయితే ఉన్నది. ఇప్పుడు ఏ అన్యాయం అయితే మనకు జరుగుతున్నదని అనుకుంటున్నాం, ఆ అన్యాయానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఆయన ముందు పెడితేనే ఆ నివేదిక మనకు అనుకూలంగా వస్తే, ఆ నివేదిక అనుకూలంగా వచ్చిన తర్వాత ఖచ్చితంగా దేశం మొత్తం మీద ఒక యుద్ధంగా మనం ముందెళ్దామని కూడా మీరు మర్చిపోదని సాయం. కానీ ఇప్పుడు నెల రోజుల్లో వచ్చేదికే మనకు అత్యంత కీలకమైన విషయం కూడా మర్చిపోదు. ఆ నివేదిక ఏమాత్రం కొంత మనకు అనుకూలంగా రాకపోతే ఇప్పుడున్న వాళ్ళకు అది అనుకూలంగా మారుతుంది. దాని ఆధారం చేసుకొని దీన్ని పూర్తిగా తొక్కిపెట్టడానికి దారితీస్తుంది. ఈ అంశమే ఎజెండా కాకుండా పోవడానికి దారితీది. ఉదాహరణ మీ అన్నగా చెప్తున్నా, మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకు వ్యతిరేకంగా వచ్చినాక ఎంతమందో ఆందోళనకు గురైండ్రు మన వాళ్ళందరూ కలిసి, ఎంత ఆవేదనకు గురైండ్రు, ఎంత అభద్రత భావనకు గురైండ్రు. ఇప్పుడు మళ్ళీ కమిషన్ నివేదిక కూడా గట్లనే వచ్చింది అనుకుని ఇంతకంటే 10 రెట్లు ఆశలే వదులుకున్నట్టుగా చేస్తుంది మన వాళ్ళందరూ కలిసి. కాబట్టి ముందు నివేదిక మీద దృష్టి పెట్టే విధంగా 1, 2 కదిక పెంచడం మీద దృష్టి పెడదాం. ఇప్పుడు గ్రాస్ రూట్లో కదిక పెరగాలి, దళితుల్లో మాలాదిగల మధ్యలో ఐక్యత పెరగాలి. ఈ విషయం మీద రోడ్డు మీదకి వచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. పోరాటం జరగకుండా ఏ సమస్య పరిష్కారం కాదు. మళ్ళీ అందరూ కలిసి విశ్వాసాన్ని క్రీస్తు మార్గం మీద విశ్వాసాన్ని నిండబెట్టుకున్నారు మనోళ్ళు. నేను తప్పంటలేను, కానీ దానికి తగ్గట్టుగా క్రియలేని విశ్వాసం మృతపాయమని మాట మనోళ్ళు చెప్పకపోవడం వల్ల ఎక్కడ గొంగలు అక్కల్లాగా ఉన్నట్టుగానే మన బతుకులు అట్లనే పడిపోయినాయి. ఇప్పుడు మనం క్రియ చేయాల్సిన క్రియత చేయాలి కదా. మనోళ్ళు పైకి చూశారు కానీ నేల మీద జరుగుతున్నది చూడలేకపోతుండ్రు కదా. మనోళ్ళు కూడా పైకే చూపెడతారని కనిపించని పైన చూస్తున్నాం కానీ కనిపించే కింద చూడలేకుండా పక్క చూడలేకపోతున్నాం మనం. ఇది ఎక్కడో దారి తప్పింది మనది నిజం. అది యాడున్నదో మనకు అర్థమే కాదు, కానీ గన్నే చూడమని వీడు చెప్తాడు మన బ్యాచ్ అంతా. ఇక్కడ మనం కళ్ళ ముందేదో అన్యాయం జరుగుతుంది, దీన్ని చూడనియరు. అందువల్ల ఇప్పుడు కొంత మార్పు వస్తుంది. ఓకే, నేల మీద జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఎదుర్కోవడం కూడా క్రీస్తు మార్గం అంటే ఒక ఆలోచించడం ముందుకు వెళ్ళాల్సి అవుతుంది. నేను అంటున్నా, ఈ ప్రపంచంలో గొప్ప మహనీయుడు ఆడుతున్న నెల్సన్ మండేలా క్రీస్తు మార్గంలో నడిచినోడు కాదా? ఆయన పోరాటం చేయలేదా? ఆయన విజయం సాధించలేదా? అమెరికాలో నల్లజాతి పక్షాన నిలబడ్డ మార్టిన్ లూథర్ కింగ్ క్రైస్తవుడు కాదా? పాస్టర్ కాదా? బైబుల్ పట్టుకొని ప్రార్థన చేసినోడు కాదా? రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేయలేదా? ఇవాళ నల్లజాతి ప్రజలకు విముక్తి సాధించలేదా? అంటే క్రియ తోడవుతేనే విజయం ఉంటుంది, కానీ విశ్వాసం ఒకటి నిన్ను విజయం వైపు నడపోదు అని చెప్పి స్పష్టంగా రుజువు అవుతున్నప్పుడు దయచేసి మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, కానీ క్రియకు తోడు చేద్దాం. మీరు ఏ ప్రార్థన చేస్తారో, అన్నిటి ప్రార్థన చేస్తారో, గంట సేపు ఏడుతారో, చర్చలు ఏడవండి, కానీ బయటకు వచ్చి మాత్రం యుద్ధం బయట మాత్రం మనకు నెట్టబడ్డది. మీరు కన్నీరు గాతారా లేదా నాకు అనవసరం. ఓకే, లోపల వెళ్ళి కన్నీరు గారవండి, వరదలు బారించండి, చర్చలకు అభ్యంతరం లేదు. కానీ బయటకు వచ్చి మాత్రం ఈ ప్రభుత్వాల మీద కన్నెర చేయాల్సిన అవసరం మాత్రం ఉన్నది. కన్నెర చేయడం కూడా యేసు మార్గం అనే విషయం కూడా అండి. కన్నెర చేయకపోతే యేసు మార్గం కాదండి, కన్నెర చేస్తేనే యేసు మార్గం. బయటకు వచ్చేయాల్సినటిదిగా ఇన్నిసార్లు అవకాశాలు కోల్పోతుంటే నువ్వు మాట్లాడకపోతే నువ్వు అన్యాయం చేసినట్టు కాదా? నువ్వు ఎంత విశ్వాసం అయినా నీకు జ్వరం వస్తే నువ్వు హాస్పిటల్ పోతలేవా? నువ్వు ఎంత విశ్వాసం అయినా జ్వరం వస్తే నువ్వు హాస్పిటల్ పోతలేవా? కింద పడ్డప్పుడు దెబ్బ తగిలినప్పుడు అమ్మో అబ్బో అంటలేవా? నీకు సమస్య ఉన్నప్పుడు మౌనంగా ఉండడం అనేది తప్పుగా.
దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మా దళిత క్రైస్తవ సమాజానికి విశ్వాసం నిండుకుంది, కానీ బయటకు వచ్చి సమస్యల మీద మాట్లాడడానికి కొట్లాడడానికి కూడా పాస్టర్లు కూడా క్రియలేని విశ్వాసం మృతపాయని చెప్పి నేను చెప్తాను నమ్మేం, కానీ పాస్టర్లు చెప్తే మా బాగా నమ్మడానికి అవకాశం లేదు. కనుక పాస్టర్ల బోధనలో కొంత మార్పు రావాలని చెప్పి నేను మీ అందరి విజ్ఞప్తి చేస్తూ, మీ అన్నగా నేను చెప్తున్నా, మీ బిడ్డగా నేను చెప్తున్నా, నా ఒంటి మీద కండువ మారదు, మా పరిస్థితి ఏనాడు రానివ్వను. సమస్య ఎక్కడుంటే అక్కడ, న్యాయం ఎక్కడుంటే అక్కడ వాటి వైపే నిలబడతా. కండువ మారి ఏదన్నా చేరినామనుకో ఆడ ప్రశ్నించి చైతన్యం కోల్పోతాం. మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండాల్సి వస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు మన దళితుల్లో ఎమ్మెల్యేలు లేరా, పిల్లేరా, మంత్రులు లేరా, ఆయా పార్టీలో ఎందుకు మాట్లాడతలేరు? మన దళితుల్లో ఎమ్మెల్యే లేరా, ఎంపీ లేరా, మంత్రులు లేరా, కేంద్ర మంత్రులు లేరా, ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళు ఒక పార్టీలో అట్లా పడినారు అంతే. దానివల్ల వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, వాళ్ళ కుటుంబ ప్రయోజనాలు నెరవేరుతాయి, కానీ మన జాతుల ప్రయోజనాలు నెరవేరు. ఇప్పుడు ఏదన్నా విషయం వస్తే ఓకే, ఏదైనా విషయం వస్తే ప్రశ్నించాలంటే మనం స్వతంత్రంగా ఉండాలి. ప్రశ్నించడం ద్వారానే మేలు జరుగుతుంది. ప్రశ్నించాలంటే స్వతంత్రంగా ఉండాలని చెప్పి మొదటి నుంచి అనుకుంటున్నా. మీ అన్న నా ఒంటి మీద కండువ ఇప్పటికి మారింది లేదు, భవిష్యత్తులో మారేది లేదు. ఎవరి మీద బాణం ఎక్కుపెట్టాల్సిన సమయంలో వాళ్ళ మీదనే మనం ఎక్కుపెట్టం. అంతవరకు మనం ఆర్గనైజ్ కావాల్సిన అవసరం మాత్రం ఉన్నది. ఈ సమస్య పరిష్కారం ఎక్కడ జరగాలో అక్కడికి వెళ్ళాలి. కానీ ఎవరెవరు మనకు మిత్రులో, ఎవరు మనకు ఉన్నారో రెండో త్వరలోనే తెలుతాయి. ఎవరెవరు మనకు మిత్రులో, ఎవరు మనకు అడ్డు తగులుతుండ్రో మన త్వరలో మిత్రులు అన్నబడుతున్న వాళ్ళు బయటకు వస్తే వాళ్ళని కలుపుకెళ్తాం. అడ్డుకునే వాళ్ళ సంగతి ఎందుకు తెలుసుకోవడానికి యుద్ధం. వాళ్ళు ఎవరని నేను అనుకోను. మనం ముందుకెళ్తున్న కొద్దీ, మన సమావేశాలు జరుగుతున్న కొద్దీ, మన ప్రదర్శన జరుగుతున్న కొద్దీ, మనం ఐక్యమవుతున్న కొద్దీ ఈ సమస్య న్యాయం అంటున్న వాళ్ళు ఎవరో పైకి వస్తారు. కానీ ఈ సమస్యను అడ్డుకునే వాళ్ళు ఎవరో పైకి వస్తారు. వాళ్ళ పార్టీ పేరు చెప్పలేదు, వాళ్ళ సంఘం పేరు చెప్పట్లేదు, కానీ మిత్రులు ఎవరో తేలుతుంది, శత్రువులు తేలుతుంది. మిత్రులతో కలిసి పని చేస్తాం. శత్రువు నడుతున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద యుద్ధమే చేస్తామే, రాజు అంటూ ఉండదనేసి కూడా మర్చిపోవద్దని సవినం కోరుకుంటూ ఆ దిశగా చేసి